ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. నెక్స్ట్ మన లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. క్లోజ్లీ రిలేటెడ్ టు tuberculinum and phosphorus is silica, though very different in some respects. ట్యూబర్క్లినము ఫాస్ఫరస్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది సిలికా అనేది. కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ లో వేరియేషన్ ఉన్నప్పటికీ ఇట్ హ్యాస్ ఆల్సో ఏ డిఫికల్ట్ నేచర్. వీళ్ళల్లో కూడా ఆ డిఫికల్ట్ నేచర్ అనేది ఉంటుంది పిల్లల్లో. పిల్లలని కాదు, డ్రగ్ లో. ఐ ఆమ్ థింకింగ్ నౌ ఆఫ్ ఏ లిటిల్ బాయ్. హీ లుక్డ్ ఏ ఫ్రీక్, వాజ్ ఫ్రీకిష్ మెంటల్లీ. అంటే ఒక పిల్లవాడి గురించి చెప్తున్నాను, ఆలోచిస్తున్నాను. చూడటానికి ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడంటే విపరీతమైన చేష్టలు చేస్తూ, అంటే చాపల్యం కలిగినటువంటి వాడిలాగా ఉన్నాడు, మానసికంగా, ఫిజికల్ గా. థిన్ వైట్, ఆల్మోస్ట్ ది కలర్ ఆఫ్ చాక్, ట్రాన్స్పరెంట్, ఎనార్మస్ హెడ్, ఎస్పెషల్లీ ది ఫోర్ హెడ్ అండ్ ది క్రౌన్ డ్రాన్ అవుట్ ఇంటూ ఏ పీక్, ఏ హైడ్రోసిఫలాయిడ్ హెడ్, ఏ చైల్డ్ రిజంబ్లింగ్ in type to the scrofula of the older physicians, combined with rickets, large prominent belly, weak legs, especially ankle. ఆ పిల్లవాడిని వర్ణించారు. సన్నగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. అండ్ ఎలా ఉన్నాడు తెలుపు అంటే చాక్ పీస్ కలర్ లో అన్నమాట. ట్రాన్స్పరెంట్, ఎనార్మస్ హెడ్, హెడ్ చాలా, తల చాలా పెద్దదిగా ఉందన్నమాట. ఆ ఆ ముదురు దగ్గర మరి ఎక్కువగా పెద్దదిగా ఉంది. ఓకే కదండి. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోసిఫ్లాయిడ్ హెడ్, అంటే అంత పెద్దది అనమాట, తల పెద్దది బాగా. ఇంకా ఆ పిల్లవాడు చూడటానికి ఎలా ఉన్నాడు అంటే టైప్ ఇది వినిపిస్తోంది కదా, అది ఏంటో నా కనెక్షన్ అన్స్టేబుల్ అని వస్తుంది. మేడం. స్క్రోఫిలా అంటే ఏంటంటే ఆ లింఫ్ నోడ్స్ అవి స్వెల్లింగ్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళని స్క్రోఫిలా అంటారు, స్క్రోఫిలస్ డయాథిసిస్ అని. అది అంటే అంతకుముందు చూసినటువంటి డాక్టర్స్ అతను స్క్రోఫిలా కాన్స్టిట్యూషన్ అని డిసైడ్ చేశారు. ఇంకా వీటితో పాటు రికెట్స్, మాల్ న్యూట్రిషన్ వల్ల వస్తుంది కదా రికెట్స్. అంటే పొట్ట ఏమో చాలా పెద్దదిగా, కాళ్ళు సన్నగా, యాంకిల్స్ అంటే మా చీలమండలు మరీ సన్నగా ఉంటారు కదా, అలాగా ఉన్నాడు అనమాట పిల్లవాడు. ఐ వాజ్ టోల్డ్ హీ వాజ్ 18 months ఆర్ మోర్ బిఫోర్ హీ లెర్న్ టు వాక్. 18 months, ఇంకా 1.5 years ఇంకా పైన నడవడం నేర్చుకున్నాడు. కాన్స్టిట్యూషనల్లీ హీ వాజ్ రికెటీ, ఫీబుల్ యాజ్ వెల్, టిమిడ్, రిటైరింగ్, ఇంక్లైన్ టు షర్క్ ఎవ్రీథింగ్. అంటే అతని కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, కాన్స్టిట్యూషనల్ గా రికెటీ కాన్స్టిట్యూషన్. ఇందాక చెప్పుకున్నాం కదా, పొట్ట పెద్దదిగా ఉంది, కాలు సన్నగా, ఇంకా వీక్ గా ఉన్నాడు, పిరికివాడు, అలసిపోతూ ఉన్నాడు. ఇంక్లైన్ టు షర్క్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి భయపడుతూ వెనకంజ వేస్తూ ఉన్నాడు.
When you when you spoke to him, he became cross and cried obstinate and headstrong. అతనితో మాట్లాడితే ఇంకా అప్పుడు వెంటనే అతను ఎలా అయిపోతున్నాడు బిహేవియర్ క్రాస్ అంటే ఎదిరించేట్టుగా ఈ, పెద్దగా ఏడవడం మొండిగా చేయడం ఊరున్న వాడిలాగా అలా కనిపిస్తున్నాడు. ద మోర్ కైండ్లీ హీ వాజ్ స్పోకెన్ టు ద మోర్ హీ క్రైడ్ ఆల్వేస్ హ్యాంగింగ్ ఆన్ టు హీస్ మదర్స్ స్కర్ట్స్. అంటే మనం ఎంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లవాడు అంత ఎక్కువగా ఏడవడం వాళ్ళ అమ్మ స్కర్ట్ పట్టుకుని ఏలాడుతూ అంటే వాళ్ళ అమ్మ దగ్గరగా వెళ్ళిపోయి అలా ఏడవడం అది చేస్తున్నాడు. సచ్ ఏ సెట్ టు వెన్ హిజ్ థ్రోట్ వాస్ అబౌట్ టు బి ఎగ్జామిన్డ్ నాట్ సో మచ్ కిక్కింగ్ స్క్రీమింగ్ యాజ్ ఇన్ ఏ ట్యూబర్క్యులమ్ చైల్డ్. ఆ థ్రోట్ ఎగ్జామిన్ చేద్దాం అని చూస్తే కిక్ చేస్తున్నాడు, పెద్దగా అరుస్తున్నాడు, కానీ ట్యూబర్క్యులమ్ చైల్డ్ చేసినంత బీభత్సం అయితే చేయట్లేదు. మోర్ అండ్ ఆబ్స్టినేట్ రిటైరింగ్ వే, ఎక్కువ మొండితనమును ఆ రిటైరింగ్ వే అనేది ఎక్కువగా ఉంది వాడికి, అంటే వీక్ గా ఉండడం. ఐ వాంట్ డూ యాజ్ యూ టెల్ మీ టు, అంటే నువ్వు చెప్పినట్టు నేను చేయను అంటున్నాడు వాడు. మౌత్ టైట్ షట్, నోరు గట్టిగా మూసేసుకున్నాడు. ఎసులెన్ యాటిట్యూడ్, అంటే చూస్తే పిల్లవాడు విచారం వదనం అన్నమాట, అంటే అలా అలా ఉన్నాడు పిల్లవాడు. అండ్ దెన్ క్వైట్ వీపింగ్, అంటే సైలెంట్ గా ఏడవడం అనమాట, పెద్దగా ఏడవడం అలా కాకుండా. హీ వుడ్ నాట్ స్పీక్ టు మీ ఫర్ మంత్స్ ఎట్ హిజ్ వీక్లీ విజిట్స్, వారం వారం వస్తున్నప్పటికీ కూడా ఈవిడితో అసలు మాట్లాడలేదు ఆ పిల్లవాడు. ఆల్ అట్ వన్స్ వన్ డే హీ బికేమ్ బోల్డ్ అండ్ టు షో ఆఫ్ అండ్ ప్రూవ్ హిజ్ ఫ్రెండ్లీనెస్ హీ పుష్డ్ మీ అండ్ స్లాప్డ్ మై ఫేస్. సడన్ గా ఒక రోజు ఇంకా అంటే బోలాగా ఉండి, అంటే తను చాలా ఫ్రెండ్లీగా ఉండి ఆ ఆ డాక్టర్ని ఇక్కడ లాగి ఒక్కటిచ్చాడట చెంప మీద. హీ గాట్ ఎంబ్రాస్డ్ ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్. ఆ తర్వాత మళ్ళీ అయ్యో అని ఇబ్బంది పడ్డాడు వాడు, అంటే అయ్యో తప్పు చేశాను అన్న ఫీలింగ్ లో ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్. అండ్ రిఫ్యూజ్ టు స్పీక్ అగైన్ ఫర్ సెవెరల్ విజిట్స్. ఇంకంతే, మళ్ళీ మాట్లాడడానికి ఇష్టపడలేదు, రిఫ్యూజ్ చేశాడు కొన్నాళ్ళు. బట్ హీ వాజ్ క్వైట్లీ ఇన్సిస్టెంట్ ఆన్ బీయింగ్ వెయిడ్ ఎవ్రీ టైమ్ హీ కేమ్. ప్రతిసారి వచ్చినప్పుడు కూడా బరువు చూడాల్సిందే అంటే ఆ వెయింగ్ మిషన్ మీద అని గొడవ పెడుతుండేవాడు. వుడ్ నాట్ గో అంటిల్ ద సిస్టర్ అటెండెడ్ టు హిమ్. టెండెన్సీ టు హెడ్ స్వెట్స్, ఇంకా ఈ పిల్లవాడికి ఏమున్నాయి, హెడ్ స్వెట్స్ ఉన్నాయి, మాయిస్ట్ ఫీట్, పాదాలు ఆ, చల్లగా ఉండడం, తడిగా ఉండడము, అఫెన్సివ్ ఫుట్ స్వెట్స్ ఇన్ ది సమ్మర్. ఇంకా ఏంటి, పాదాలకి పోసేటువంటి చెమట చెడు వాసన కలిగి ఉండడం, కాన్స్టిపేషన్ విచ్ ఇంప్రూవ్డ్ అలాంగ్ విత్ ది అదర్ సిమ్టమ్స్, అంటే మలబద్ధకం అదర్ సిమ్టమ్స్ తో పాటు ఇవి కూడా ఇంప్రూవ్ అయినాయి. హేటెడ్ టు బి టచ్డ్, టచ్ చేయడానికి ఇష్టపడకపోవటం. హ్యాడ్ ఫిట్స్ ఆఫ్ టెంపర్, క్వారెల్డ్ విత్ ఓల్డర్ బ్రదర్, ఎప్పుడు కూడా ఆ ఓల్డ్ వాళ్ళ బ్రదర్ తో దెబ్బలాడుతూ ఉండడం. మల్టిపుల్ పెర్ఫరేషన్స్ ఆఫ్ రైట్ ఇయర్ డ్రమ్, గ్రూవ్డ్ స్టెర్నమ్, వింగ్డ్ స్కాపులా అండ్ షోల్డర్ బ్లేడ్. అంటే ఆ రైట్ ఇయర్ డ్రమ్ కర్ణ ఎందుకులే తెలుగులో, ఆ ఇయర్ డ్రమ్ ఉంది కదా దాంట్లో చాలా చిల్లు పడిపోయినాయి. స్టెర్నం అలా గ్రూవ్డ్ గా అయిపోయింది. వింగ్డ్ స్కాపుల, అంటే బాగా ఎండిపోయినట్టుగా ఉన్నాడు అంటానికి అనమాట. అంటే రెక్కలు మనకి ఎప్పుడు కనపడతాయండి, గూళ్ళు బాగా ఎప్పుడు కనపడతాయి, వెనక పక్క వీక్ అంటే సన్నగా ఉంటే, ఇమాసేషన్ లాగా ఉంటేనే, అంతే కదా. ముందు స్టెర్నమ్ కూడా అలాగే కనపడుతుంది కదా. షోల్డర్ బ్లేడ్ అలా, అంటే షోల్డర్ బ్లేడ్ తెలుసు కదా, పైన ఉంటుంది కదా, అవన్నీ కూడా అంటే ఎముకలు కనపడుతూ ఉన్నాయి అనమాట, అంత వీక్ గా ఉన్నాడు. సచ్ ఏ వర్రియర్, లిటిల్ థింగ్స్ ట్రబుల్డ్ హిమ్ ఎవర్ సో మచ్. ఈ చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా చాలా ట్రబుల్ ఇస్తూ ఉండేవి. ఫెల్ట్ ది కోల్డ్ వెరీ మచ్, చలి ఏమాత్రం భరించలేకపోయేవాడు. సలీషా 30 వాజ్ గివెన్ ఫ్రీక్వెంట్ రికరెంట్ కోల్డ్స్ ఎట్ ఫస్ట్ అండ్ టాన్సిలైటిస్ వెన్ ఫస్ట్ సీన్ ఆన్ ఏప్రిల్ 11th 1935. 30 ఇచ్చిన తర్వాత ఫస్ట్ మాటిమాటికి జలుబులు చేయటం, ఆ టాన్సిలైటిస్, ఇవన్నీ కూడా టాన్సిలైటిస్ వెన్ ఫస్ట్ సీన్ ఆన్ ఏప్రిల్ 11 1935.
మళ్ళీ వచ్చింది. అప్పుడు వస్తే మెడిసిన్ రిపీటెడ్ వెన్ ఎవర్ నెసెసరీ, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మెడిసిన్ రిపీట్ చేస్తూ వచ్చారు ఈవిడ. బ్రాంకైటిస్ September 5, 1935. మళ్ళీ September 5 మళ్ళీ బ్రాంకైటిస్ వచ్చింది. స్వెట్టింగ్ హెడ్ అగైన్, లంగ్స్ ఫుల్ ఆఫ్ మాయిస్ట్ సౌండ్స్, ఆ వీజింగ్స్ అవి రావడము, మళ్ళీ తలలో చెమట పోసేసేయడం. సిలికా 30 TDS ఫర్ ఏ వీక్, అంటే 2 doses ఫర్ ఏ వీక్ అలా ఇచ్చారు. ఇన్ December 1935 డెవలప్డ్, అది 3 doses అనుకుంటా, 2 doses అయితే బి అంటారు కదా, బీడి అంటాం. సిలికా ఇన్ December 1935 డెవలప్డ్ సివియర్ అటాక్స్ ఆఫ్ చోకింగ్ ఫర్ విచ్ హీ హ్యాడ్ యాంటిమ్టాట్ 30 TDS అండ్ సల్ఫర్ 30 ఆఫ్టర్ ది బ్రాంకైటిస్ హ్యాడ్ డిసప్పియర్డ్. డిసెంబర్లో వీళ్ళకి బాగా గొంతు దగ్గర పట్టేసినట్టుగా అయిపోయి సఫర్ అయితే యాంటిమ్టాట్ వేశారు 30. తర్వాత ఈ బ్రాంకైటిస్ అంతా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత సల్ఫర్ 30 ఒక డోస్ వేశారు. హ్యాడ్ ఏ సివియర్ చోకింగ్ కాఫ్ డ్యూరింగ్ క్రిస్టమస్ అండ్ వాజ్ ఫీవరిష్ ఫర్ సెవరల్ డేస్. ఆ క్రిస్టమస్ అప్పుడు టైంలో మళ్ళీ ఈ చోకింగ్ సెన్సేషన్ ఇది వచ్చి చాలా రోజులు సఫర్ అయ్యాడు, ఫీవరిష్ గా ఉంది. ఆల్వేస్ టేక్స్ ఎ చిల్ వెన్ ఎవర్ హీ గోస్ అవుట్, ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ ఇది మళ్ళీ ఎక్స్పోజ్ అయితే చలికి ఇవి వచ్చేస్తున్నాయి అటాక్స్. హ్యాడ్ arsenic 30 నైట్లీ ఫర్ దిస్ కాఫ్, arsenic 30 నైట్ టైం వేశారు కాఫ్ గురించి. January 23, 1936 వెరీ నర్వస్ ఈజీలీ స్కేర్డ్. 1936 January 23 తీసుకొచ్చినప్పుడు పిల్లవాడు చాలా నర్వస్ గా ఉన్నాడు, భయపడిపోతున్నాడు ప్రతిదానికి. ఎట్ ద బిగినింగ్ ఫర్ సెవరల్ మంత్స్ హీ రిఫ్యూజ్డ్ టు బి వెయిడ్, అంటే అసలు మొదట్లో అసలు వెయిట్ చూస్తాను అంటే అసలు ఒప్పుకునేవాడు కాదట. అప్పుడు 6 years ఓల్డ్, 6 years ఏజ్, అప్పుడు వెయిట్ చూస్తే ఎంత ఉన్నాడు, 3 ST 3 LBs 3 OJs. అంటే ఇది వాళ్ళు మనం కన్వర్షన్ చేసుకోవచ్చు, నేను కన్వర్షన్ చేయలేదండి. ఎందుకు చేయలేదు అంటే ఇదే ఫార్మాట్ లో ఉంటే మనం నెక్స్ట్ వీళ్ళు కొంచెం పెంచుతా చూపించారు కదా, అలా పెరిగినట్టుగా తెలుస్తుందిలే అని చేయలేదు. Tuberculum 30 was interposed as it works well with Cilicia. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, శైలిషా ఆల్రెడీ చాలా డోసులు పడినాయి కదా, అందుకని Tuberculum 30 ఇంటర్ కరెంట్ గా ఇచ్చారు. శైలిషా దీంతో పాటు బాగా, శైలిషాతో పాటు బాగా పనిచేస్తుంది. ఈ హ్యాడ్ వీక్లీ డోసెస్ ఆఫ్ Tuberculum 30, ఇప్పుడు వీక్లీ డోసెస్ Tuberculum 30 ఇచ్చారు. ఇట్ లివ్ అండ్ అప్ హిమ్ అప్, అంటే అతను బాగా, అంటే ఆ ఇమ్యూనైజేషన్ అవన్నీ ఉన్నాయి కదా, అవి అన్నిటి గురించి కొంచెం బెటర్ అయ్యేలా చేసింది. హీ బికేమ్ మోర్ ఎనర్జెటిక్ అండ్ నాట్ సో నర్వస్, పిల్లవాడికి కొంచెం శక్తి అది వచ్చి అంత నెర్వస్నెస్ అది పోయి తగ్గింది, నాట్ సో నెర్వస్. బట్ హిజ్ వెయిట్ రిమైన్ స్టేషనరీ, కానీ వెయిట్ లో ఏం మార్పు లేదు. ఫ్రెష్ చిల్ స్టార్టెడ్ ఆన్ February 18. మళ్ళీ February 18 మళ్ళీ స్టార్ట్ అయింది ఇతనికి జలుబు లాంటిది. February 25 మీజిల్స్ డెవలప్డ్, మీజిల్స్ వచ్చినాయి. సబ్ ఎన్ని ఎక్యూట్స్ చూడండి, ఆ ట్యూబర్కులర్ మయాజం అంటేనే ఆ ఎక్యూట్స్ కదా, మీజిల్స్ వచ్చాయి. సబ్సిక్వెంట్లీ సీజ్డ్ విత్ paroxysmal choking cough for which he was given Drosera 30 in unit dose. అప్పుడు ఇంకా ఏమున్నాయి, ఆ గొంతులో పట్టేసినట్టు ఉండడము, అది paroxysmal గా దగ్గొచ్చినప్పుడు, ఆ కాఫ్ తగ్గినప్పుడు గుక్క తిప్పుకోలేనట్టు అనమాట, చోకింగ్ కాఫ్, గొంతు దగ్గర ఏదో అడ్డం పడుతున్నట్టుగా ఉంటుంది. అది చూసి Drosera 30 వేశారు. March 5 గెటింగ్ ఆన్, నో కాఫ్. March 5 దాకా నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతా వచ్చాడు, కాఫ్ లేదు. మీజిల్స్ అఫ్ కోర్స్ క్లియర్డ్ ఇన్ అండర్ ద వీక్, ఒక వారం రోజుల్లో మీజిల్స్ కూడా తగ్గిపోయినాయి. March 12 Drosera 30 అగైన్, మళ్ళీ ఇంకో డోస్ పడింది. అయితే వెయిట్ చూస్తే అంతే ఉంది, అంత ముందు ఎంత ఉందో ఇంత ఉంది. ఎందుకు ఇన్ని రకాల ఎక్యూట్స్ వచ్చినప్పటికీ కూడా వెయిట్ లాస్ లేదు అనేది ఆవిడ గమనించారు. ఎంత కీన్ అబ్జర్వేషన్ చూడండి. నో లాస్ ఆఫ్ వెయిట్ ఇన్ స్పైట్ ఆఫ్ మీజిల్స్, అది గెయిన్డ్ ½ LB, ఒక ½ LB పెరిగిందండి. ద నెక్స్ట్ వీక్ అండ్ ఆన్ April 2 వెయిడ్ 3 ST 4 LBs 12 OZS, గెయిన్ ఆఫ్ 1½ LBs. మళ్ళీ 1 month కి టెస్ట్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ పెరిగాడు 3 months లో. April 23 వెయిట్ ఈసారి ఇంకా బాగా పెరిగాడు, 3 ST 5 LBs 4 OZS.
డ్రోసిరా 30 వన్స్ అగైన్, మళ్ళీ డ్రోసిరా 30 ఇంకో డోస్ వేశారు. మే 14th వెయిట్ సేమ్ అంతే ఉంది, పెద్దగా పెరగలేదు. నెర్వస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ప్లే గ్రౌండ్, హెడ్ స్వెట్స్ అగైన్. మళ్ళీ పిల్లలంటే భయపడిపోవడం, నెర్వస్ ఫీల్ అవడము గ్రౌండ్ లో, ఆ తలకి చెమటలు పోసేయడం మళ్ళీ వస్తే సిలికా 30 మళ్ళీ ఇంకో డోస్ వేశారు. జూలై 9th ఆఫ్టర్ ఏ మంత్ ఇన్ క్లాక్టన్, నో గెయిన్ ఇన్ వెయిట్. మళ్ళీ జూలై 9th వచ్చినప్పుడు చూస్తే పెద్దగా ఏం వెయిట్ పెరగల. షేప్ ఆఫ్ ద హెడ్ ఆల్టరింగ్ వెరీ వెల్ అండ్ లైవ్లీ. సరే, అంతకుముందు హైడ్రోసిఫ్లాయిడ్ హెడ్ అనుకున్నాం కదా, తల పెద్దదిగా ఉండడం, అది కొంచెం షేప్ ఏదో మారుతున్నట్టుగా ఉంది. వెరీ వెల్, బాగున్నాడు పిల్లవాడు, చూడటానికి చాలా ఏమంటారు లైవ్లీగా, అంటే చూడటానికి హెల్దీ లుక్ ఉంది. He continued on repeated doses of silica until his weight on September 17th, 1936 was 3 st 8 lbs 8 pounds. He had gained over 5 lbs in 8 months in spite of measles and bronchitis. సో ఈ 8 months లో వెయిట్ పెరిగాడు అనమాట, ఈ మీజిల్స్ బ్రాంకైటిస్ లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీ కూడా. Gradually on silica he picked up, and then we found all at once he was growing up, becoming less babyish, would speak up for himself, come along to the dispensary without his mother, talk and chatter with the other children, and now when he is 8, his body is well covered. He has put on well over 8 lbs this last year. గ్రాడ్యువల్ గా ఈ సిలికా వేస్తూ ఉంటే బాగా పికప్ అయ్యాడు అనమాట. గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చాడు 8 years ఏజ్ వచ్చేటప్పుడు. ఆ చిన్నపిల్లడి మెంటాలిటీ ఉంది కదా, అన్ని లేట్ లెర్నింగ్ అవి ఉన్నాయి కదా, అదంతా అయి బాగా మాట్లాడుతున్నాడు మెచ్యూర్డ్ గా, అంటే ఆ వయసుకు తగినట్టుగా. డిస్పెన్సరీకి వాళ్ళ అమ్మగారు లేకుండానే వచ్చేవాడు, వాళ్ళ అమ్మగారు పట్టుకుని వేలాడుతూ ఉండేవాడు కదా, అలా కాకుండా తనంతా తనే రావటం, పక్కన వాళ్ళతో కూడా మాట్లాడటం, పిల్లలతో వాళ్ళతో, ఇలా అన్ని విధాలుగా కవర్ అయ్యాడు, వెయిట్ కూడా పెరిగాడు. హీఈస్ నాట్ క్యాచింగ్ కోల్డ్ యాజ్ ఫ్రీక్వెంట్లీ యాజ్ హీ యూజ్డ్ టు. అంతకుముందు మాటికి జలుబు చేసేస్తూ ఉండేది కదా, ఇప్పుడు అంత ఫ్రీక్వెంట్ గా చేయట్లేదు. హీ డజంట్ లుక్ సో ట్రాన్స్పరెంట్ అండ్ ఈజ్ బికమింగ్ అన్ ఇండిపెండెంట్ లిటిల్ మ్యాన్. హిజ్ హెడ్ ఈజ్ స్టిల్ పీక్డ్ అండ్ ఆన్ ద లార్జ్ సైజ్. ఇంకా తల మాత్రం కొంచెం పెద్దదిగానే ఉంది. హీ ఈజ్ స్టిల్ ప్యాలిడ్ అండ్ ఫెయిర్ స్కిన్డ్, అంటే ఇంకా పాలిపోయినట్టుగా కొంచెం వైట్ చాక్ లా ఉండేవాడు కదా, ఇప్పుడు కొంచెం ప్యాలిడ్, ఇంకా పాలిపోయినట్టుగానే ఉన్నాడు. బట్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ ఇలాగే కొంచెం పేల్నెస్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ హ్యాడ్ హోమియోపతి హీ వుడ్ హ్యావ్ గ్రోన్ అప్ ఇన్ టు ద షరింకింగ్ టిమిడ్ మ్యాన్. దట్ ఈస్ ఇఫ్ హీ డిడ్ నాట్ డై ఫ్రమ్ హిస్ బ్రాంకైటిస్ ఫస్ట్, with no spunk, no self-confidence, lack of grit, weak, embarrassed, dreading to do anything on his own responsibility. అదే అతనికి కనుక హోమియోపతి కనుక ఆయన వాడకపోయి ఉండుంటే ఆ పిరికివాడిగా అలాగే పెరిగేవాడు, షర్ట్ చేస్తూ అన్నిటికీ. ఒకవేళ బ్రాంకైటిస్ వల్ల చనిపోకుండా ఉండుంటే ఎలా పెరిగేవాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా, నో స్పంక్ అంటే సత్తా లేకుండా, ల్యాక్ ఆఫ్ గ్రిట్ అంటే ధైర్యం లేకుండా, వీక్ వీక్గా, ఎంబరాస్డ్, ఇలాగా అంటే ప్రతిదానికి కలవరపడుతూ, ఏం చేయాలన్నా తన బాధ్యత తీసుకుని చేయడానికి భయపడుతూ ఇలా పెరిగేవాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ సిలికా ఈజ్ ఇన్ బిల్డింగ్ అప్ ది బాడీ యాజ్ వెల్ యాజ్ ద మైండ్. అంటే సిలికా అనేది ఎంత అద్భుతంగా పనిచేసింది, మైండ్నే కాకుండా బాడీని కూడా బిల్డప్ చేస్తూ వచ్చింది అని చెప్తున్నాం. అంటే సిలికా గురించి మనకి తెలిసింది కొంత, కానీ ఆవిడ ఆవిడ చెప్పారు చూడండి, అది ఆ పాయింట్ నాకు అనిపించింది, అంటే నేను ఇప్పటి వరకు అది వినలేదని. అంటే ఆయన అంటే కెంట్లోదే చెప్పారు, కానీ ఆవిడ ప్రాక్టికల్ గా అప్లై చేసి చూపించారు. వాడు చూడండి ఎంత మంచి కంపారిజన్ చేశారు, ట్యూబర్కులిన్ వాడేలాగా వస్తున్నాడు కానీ థ్రెడ్ చేయడానికి వెళ్తే వాడంత అరవట్లేదు అని చెప్పారు ఆవిడ. అంటే మన అబ్జర్వేషను, వాడు పేచీలు పెడుతున్నాడా అదే ఇదా అని చూసేయకూడదు. అది అసలు అందులో ఈ కాలం పిల్లలు చాలా షార్ప్, వెరీ షార్ప్, వెరీ షార్ప్. మనం వాళ్ళని
మనం అనుకుంటాం రెండేళ్లే కదా, మూడేళ్లే కదా అని. కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వ్యూలో ఆలోచిస్తే కానీ డ్రగ్ కరెక్ట్ గా పడట్లేదు. నేను అబ్జర్వ్ చేస్తుంది అది. నౌ వీ షల్ లీవ్ ది చువర్క్లార్ ఫ్యామిలీ అండ్ గో టు ది అనదర్ గ్రూప్. అంటే మనం ఏ కంప్లైంట్ చెప్పినా తప్పి మందేసేయడం కాకుండా మనం కొన్ని మేనేజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అది నౌ విష్ అంటే మాటలతో. ఒక బాబు ఇలాగే మందు వేస్తూ వచ్చాను, తగ్గింది, అంతా హెల్త్ బాగుంది, వాడు మాయిశ్చర్స్. అయితే అప్పుడు బెడ్ వెట్టింగ్ ఉండేది మొదట్లో. సరే మందు వేసాక అది కూడా సెట్ అయింది, అంత రెక్టిఫై అయింది మళ్ళీ. కానీ పాస్ పోయటం మాత్రం ఆపట్లేదు, మరి కొన్నాళ్ళు ఆపాడు, మళ్ళీ వస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ వచ్చి మందు ఇవ్వమని అడిగారు. వాడు కావాలని పోస్తున్నాడండి, వాడికి సాగిపోతుంది కదా, వాడికి ఏం నొప్పి లేదు కదా, వాడు లేవాల్సిన అవసరం లేకుండా అందుకని పోస్తున్నాడు అంటే అప్పుడు అని వీళ్ళు పొద్దున్న లేచినప్పుడు వాడి బట్టలు ఏవైతే పడుకోబెడతారు దుప్పటి, వాడితో ఉతికించండి, అప్పుడు వాడు మానేస్తాడు అన్నాను. కానీ వాళ్ళ ఫాదర్ అన్నారు, లేదు లేదండి, ఇది ఒక జబ్బు లక్షణం అనే కదా అంతకు ముందు చెప్తే మీరు మందు ఇచ్చారు తగ్గింది, ఇప్పుడు అదేనండి మందు ఇవ్వండి అన్నారు. మీరు ఇలా చెయ్యండి మీకు అర్థమవుతుంది, ఒకవేళ వాడు గనక అలా కాకుండా పాస్ పోస్తే అప్పుడు అది జబ్బు అనిపిస్తే నేనే మందు ఇస్తానని చెప్పాను. వాళ్ళకి రాత్రి వాడికి పడుకోబోయేటప్పుడు చెప్పమన్నాను, ఇలా ఇలా చేస్తామని. వాడు అడిగట, నాకు రాదు కదా ఉతకటం, నేను చూపిస్తాను అన్నదట వాళ్ళమ్మ. నమ్ముతారా లేదా, అసలు వాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాస్ పోయలేదండి పక్కలో. వాడంతా వాడే లేచి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేస్తున్నాడు. అది అంటే కొన్ని ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు దానికి మందులు వేసేయకుండా ఆలోచించాలి. నౌ వీ షల్ లీవ్ ది ట్యూబర్కులర్ ఫ్యామిలీ అండ్ గో టు ది అనదర్ గ్రూప్. సో ఇప్పుడు ఈ ట్యూబర్కులర్ ఫ్యామిలీ నుంచి మనం ఇంకో గ్రూప్ లోకి వెళ్దామని చెప్తుంది ఆవిడ. ది బెరటకార్బ్ చైల్డ్ ఈస్ వెరీ సిమిలర్ బోత్ ఇన్ అపియరెన్స్ అండ్ ఇన్ టెంపరమెంట్ టు ది సిలికా నేచర్. అంటే బెరటకార్బ్ పిల్లవాడు కూడా లేట్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, చూడటానికి కానీ టెంపరమెంట్ ఇవన్నీ కూడా అటు ఇటుగా అలాగే ఉంటాయి. ఇట్ హ్యాస్ ఎ బిగ్ హెడ్, బిగ్ అబ్డమెన్, థిన్ లెగ్స్ అండ్ టెండెన్సీ టు ద ఎన్లార్జ్డ్ గ్లాండ్స్, ఎన్లార్జ్డ్ టాన్సిల్స్. అంటే ఈ పిల్లవాడు కూడా చూడటానికి బెరటకార్ పిల్లవాడు కూడా తల పెద్దదిగా ఉండి, పొట్ట పెద్దదిగా ఉండి, పాదాలు సన్నగా ఉండి, గ్లాండ్స్ అండ్ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయ్యి, టాన్సిల్స్ ఎన్లార్జ్ అయ్యి. అంటే కానీ ఇక్కడ చూడండి, సైలీషియాలో ఏంటి, టాన్సిల్స్ ఎన్లార్జ్ అయినా టాన్సిలైటిసే కాకుండా పస్ పట్టేస్తూ ఉండే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఈ బెటకార్ వల్ల నాట్ సెప్టిక్ ఆర్ సపరేటింగ్ టాన్సిల్స్, ఆవిడ చూడండి ఎలా చెప్పారు, బట్ మోర్ జనరల్ ఇన్ఫ్లమేషన్ ఎన్లార్జ్మెంట్ విత్ ఈచ్ కోల్డ్. కానీ ప్రతిసారి జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ వరకే వస్తుంది, వాస్తాయి అంతే. ఏ పెయిన్ఫుల్లీ షై చైల్డ్ సిట్స్ అబౌట్ ఇన్ కార్నర్స్, హైడ్స్ బిహైండ్ హిజ్ మదర్. ఆ పిల్లవాడు చాలా సిగ్గుపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, ఒక మూల కూర్చుని ఉంటాడు, వాళ్ళ అమ్మ వెనక అలా దాక్కుంటూ ఉంటాడు. ఈవెన్ యాజ్ ఏ బేబీ హీ హైడ్స్ ఫేస్ ఇన్ హిజ్ హ్యాండ్స్. చంటి పిల్లవాడుగా ఉన్నప్పుడు కూడా తన ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ ఉంటాడు. యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎఫ్రైడ్ ఆర్ అషేమ్డ్. సిగ్గుపడుతున్నట్టు భయపడుతున్నట్టుగా ఉంటుంది వాడి ఎక్స్ప్రెషన్. కవర్డ్లీ, ఇర్రెసల్యూట్, పిరికిగా ఉంటాడు, స్థిరం లేకుండా ఉంటాడు. బ్యాష్ఫుల్, సిగ్గుపడుతూ ఉంటాడు, అంటే సంకోచపడుతూ సిగ్గుపడుతున్నట్టుగా ఉంటాడు. ఎఫ్రైడ్ ఆఫ్ స్ట్రేంజర్స్, కొత్త వాళ్ళంటే భయం. డజంట్ వాంట్ టు ప్లే విత్ అదర్ చిల్డ్రన్, మిగతా పిల్లలతో ఆడుకోవడానికి ఇష్టపడడు. సిట్స్ ఇన్ ఏ కార్నర్ బై హిమ్సెల్ఫ్, తనంతట తానే ఒక మూల కూర్చుని ఉంటాడు. కాన్స్టెంట్లీ వైనింగ్, పోరు పెడుతూ ఉంటాడు ఏదో దానికి. వీ హ్యాడ్ ఏ సచ్ ఏ బాయ్ డ్వార్ఫిష్ ఇన్ మైండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బాడీ. అటువంటి పిల్లవాడు ఈవిడ దగ్గరికి వచ్చాడు. అంటే మానసికంగా కూడా వాడు పూర్తిగా ఎదగలేదు, బాడీ కూడా అంతే. వుడ్ నాట్ ఆన్సర్ ఆర్ స్పీక్ వెన్ స్పోకెన్ టు. ఏమన్నా అడిగితే వాడు ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. హీ వాజ్ 8 వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్. మొదటిసారి చూసినప్పుడు వాడి వయసు 8 ఏళ్ళు. హీ కుడ్ నాట్ రీడ్ ఆర్ వుడ్ నాట్ రీడ్. I was never sure which it was. Looked at me with his big brown eyes, and perhaps 5 minutes later, if at all, he would stammering bring a word out. అయితే తను చదవలేకపోయేవాడు, చదవలేడు, చదవడు. ఇంకా
ఏంటంటే తన ముఖం చూపించాడు ఒకసారి లుక్ ఎట్ మీ, తన వైపు చూసినప్పుడు అతనికి కళ్ళు పెద్ద పెద్దవి బ్రౌన్ ఐస్ కలిగి ఉన్నాయి. 5 minutes తర్వాత అతనికి స్టామరింగ్ అనే ఒక వర్డ్, అంటే ఏమంటారు దాన్ని, నత్తిగా ఒక మాట మాట్లాడాడు కొంతసేపటి తర్వాత. ఫర్ వీక్స్ ఇట్ వాజ్ లైక్ దట్, అంటే ఎప్పుడు వచ్చినా కానీ ఏమైనా అడిగితే ఇదే బిహేవియర్. హీ వాజ్ ఆల్వేస్ స్టామరింగ్ ఇఫ్ హీ ఆన్సర్ ఎట్ ఆల్. ఎప్పుడు ఆన్సర్ చేసినా కానీ ఆ నత్తిలాగా మాట్లాడేవాడు. ఎట్ స్కూల్ దే కుడ్ డూ నథింగ్ విత్ హిమ్, అంటే ఆ స్కూల్లో ఎంత చెప్పినా వాడికి రావట్లేదు చదువు అనేది. హీ వాజ్ మచ్ టూ ఫ్రైటెండ్ అండ్ షై, బాగా భయపడిపోవటము సిగ్గుపడిపోవటం ఉండేది. బుల్లీడ్ బై హిజ్ ఓల్డర్ సిస్టర్, అంటే వీళ్ళ సిస్టర్ వేది అంటే మన ఏడిపిస్తూ ఉండేది అనమాట. హీ వాజ్ ఏ పూర్ మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్ హూ కుడ్ నాట్ హూ కుడ్ నెవర్ స్ట్రింగ్ ఈవెన్ ఏ షార్ట్ సెంటెన్స్ టుగెదర్ వితౌట్ ఎ స్టామరింగ్. నత్తిగా లేకుండా ఒక చిన్న మాట కూడా వాడు మాట్లాడలేకపోయేవాడు అనమాట. వాట్ అన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ దట్ ల్యాడ్ బెరటకార్ప్. అంటే ఈ పిల్లవాడి చూస్తే పాపం ఇది మనకు కనిపించినటువంటి పిక్చర్ అని చెప్తున్నారు. బెరటకార్ప్ డిడ్ ఏ గ్రేట్ డీల్ ఫర్ హిమ్, బెరటకార్ప్ వేస్తే చాలా మార్పు తీసుకొచ్చింది. అండ్ డ్యూరింగ్ ది 18 months he attended regularly, he gained well in stature and weight, actually gave up stammering and showed that he could read. వేసేటప్పటికి బాగా 18 months అప్పుడు నుంచి రెగ్యులర్ గా వాడుతూ ఉండటం వల్ల వెయిట్ గెయిన్ అయ్యాడు, స్టేచర్ ఆ సన్నగా ఇమేసేషన్ తగ్గింది, ఆ ఈ నత్తి కూడా తగ్గిపోయింది, చదవగలుగుతున్నాడు. హీ టాక్డ్ క్వైట్ ఫ్రీలీ విత్ హిజ్ స్కూల్మేట్స్ అండ్ వాజ్ ఈవెన్ సీన్ ఫైటింగ్ విత్ అనదర్ బాయ్ ఇన్ ది స్ట్రీట్. అది వరకు ఎవరైనా కొట్టుకుంటున్నారు అంటే భయపడిపోయేవాడు, అలాంటిది చూడగలుగుతున్నాడు. ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాడు. అలా ది స్లమ్ క్లియరింగ్ స్కీమ్ రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ దట్ ఏరియా, అంటే ఈ స్లమ్ ఏరియాని ఇంకో చోటికి మార్చేస్తూ ఉంటారు కదా, అది క్లియర్ చేసే దాంతో ఈ పిల్లవాడు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఐ లాస్ట్ సైట్ ఆఫ్ హిమ్, ఆ తర్వాత మళ్ళీ ఇతను ఈవిడ చూడలేదన్నమాట పిల్లవాడిని. ఐ ఆమ్ వెరీ మచ్ అఫ్రైడ్ హిజ్ ఇంప్రూవ్మెంట్ విల్ నాట్ బి మెయింటైన్డ్ వితౌట్ ది స్టిమ్యులేటింగ్ అండ్ వైటలైజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది బ్యారటకర్. అంటే ట్రీట్మెంట్ ఇంకా పూర్తి అవ్వలేదు కదా, ఆ భయం వాటన్నిటితో అవన్నింటి నుంచి బయటపడి ఉండడు ఇంకాను, ఇంకా కంప్లీట్ అవ్వకపోవటం వల్ల ట్రీట్మెంట్ అంటున్నారు ఆవిడ. అదన్నమాట విషయం. వాస్తవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహింస్ గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.